తెలంగాణలో యుక్త వయసులో ఉన్న వారికి ఇటీవల ఫ్రాంకియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెడికవర్ ఆసుపత్రిలో ప్రత్యేక ఫ్రాంకియాటిక్ క్లినిక్ ప్రారంభించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. రాష్ట్రంలో ఫ్రాంకియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఆదిలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సులభతరం అవుతుందని అన్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనపడకపోవడం మూలంగా సమస్యను తీవ్రతరం చేస్తున్నట్లు వెల్లడించారు. మెడికవర్ వైద్యుల పరిశీలనలో ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభ దశ గురించి అధ్యయనం చేసినట్లు చెప్పారు. కడుపు నొప్పి, బరువు తగ్గటం, జీర్ణ సమస్యల లాంటి లక్షణాలతో ఈ వ్యాధి ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ప్రతి ఏటా భారత్లో సుమారు 15,000 ఫ్రాంకియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇండియాలో తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ బెడ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టార్ట్ అవ్వడం, కానీ అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ లేకపోగా మనకి ఫెసిలిటీస్ కూడా మొన్న సరిగా లేవు. ఇప్పుడు ఏంటంటే మనకంతా మంచి ఎక్విప్మెంట్స్ రావడం, మంచి సిటీ స్కాన్స్, ఎండోస్కోప్స్ రావడం వల్ల మనం ఈ డిటెక్షన్ రేట్ పెరుగుతుంది. సో ప్రాబ్లం ఎందుకు మనం స్పెసిఫిక్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మాట్లాడుతున్నామంటే, మామూలుగా కూడా పేగులో కానీ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటికి డయాగ్నోస్ చేస్తే కొంచెం వాళ్ళకి సర్వైవల్ రేట్ బాగానే ఉంటుంది ట్రీట్మెంట్ అందిస్తే. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసినా కానీ సర్వైవల్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది రిలేటివ్గా కంపేర్. అదే లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసామనుకోండి సర్వైవల్ చాలా బ్యాడ్గా ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే వీళ్ళని ఎంత తొందరగా ఐడెంటిఫై చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో తొందరగా ఐడెంటిఫై చేయాలంటే ముందు జనాలకు అవగాహన ఉండాలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి అని. ట్రీట్మెంట్ వేరే సిమ్టమ్స్ వస్తున్నాయి. పేషెంట్ కడుపు నొప్పి, షుగర్ అన్కంట్రోల్ రావడానికి, బరువు తగ్గడానికి అన్ని ఇబ్బంది అవుతుంది. మాత్రం ఇక ప్రాపర్ స్టేజ్గా ప్రాపర్గానే ఎండోస్కోపీగా, సర్జరీగా, మెడిసిన్స్గా ఇలా ట్రీట్ చేస్తేనే పేషెంట్ ఇది నార్మల్ పేషెంట్ అవుతుంది. తర్వాత క్రోనిక్ ప్యాంక్రియాటిస్ ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా రెస్పెక్ట్ ఈ ప్రాపర్ ఫాలోఅప్కి పెడితేనే పేషెంట్కి ఎప్పుడు కూడా సిమ్టమ్స్ వచ్చినాయి, పేషెంట్కి కడుపు నొప్పి వర్సన్ అయింది, షుగర్ వర్సన్ అయినాయి, ఈ అన్ని సిమ్టమ్స్ అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవ్వడానికి అవకాశం. తర్వాత ఇప్పుడు మా అందరికీ టీం కలిపి వీఆర్ సెటప్ ప్రాపర్ ప్రోగ్రామ్. పేషెంట్గా ఏ స్టేజ్గా ఎట్లా ట్రీట్మెంట్ కావాలి, ఇనిషిयल स्टेजेस का क्रोनिक पैंक्रियाटाइटिस का मेडिकल मैनेजमेंट, తర్వాత నీకు అడ్వాన్స్ ఎండోస్కోపీ చేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి నీకు ప్యాంక్రియాటిక్ డక్ట్ కి రాయి ఉన్నాయి, చిన్న రాయి ఉన్నాయి, నీకు స్టెంట్ పెట్టి లేదు అంటే ఇది లేజర్ కా స్టోన్ బస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి. థర్డ్ స్టేజ్ అయితే ఈ సర్జరీ అవసరం పడితేనే సర్జరీ. ఈ ప్రాపర్గా అన్ని టీం కలిపి మేనేజ్మెంట్ చేస్తేనే పేషెంట్కి అవుట్కమ్ బాగానే వస్తుంది. Not only pancreatic cancer but also other cancers also, along with other metabolic conditions. So I think you should spread all the awareness about this, which will help all the patients, not only pancreatic patients but other patients also. Apart from alcohol and genetics, one more gallbladder stone. చిన్న స్టోన్ ఉంటే gallbladder stone కోసం pancreatic చాలా ఛాన్సెస్ ఉంది. So the gallstone main problem now in the current obesity is increasing. So because of obesity, incidence of gallstones is also increasing. So over a period of time, frequent acute pancreatitis episodes they lead to chronic pancreatitis, which is one of the very common risk factors for pancreatic cancer. So if we are able to tackle obesity, it will help a lot. Even the pancreatic cancer also, to reduce the cancer. ఈ వాళ్ళు ఎవరైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అవుతున్నారు, రీజన్ తెలియదు, మనకి ఎందుకు వెయిట్ తగ్గుతుంది అనేది ఐడియా లేదు. డైరియా అవుతుంది తెలియదు, రీజన్ ఏంటి తెలియదు. కామన్గా మెడిసిన్ వాడితే తగ్గుతుంది, మళ్ళీ వస్తున్నారు పోతున్నారు. ఐబిఎస్ అనుకుని ఇంటి దగ్గరే ఉంటారు. 50 years అబోవ్ ఉన్న వాళ్ళు బ్లడ్ తగ్గుతున్నారు. న్యూ ఆన్సెట్ డయాబెటీస్ వచ్చింది, క్రానిక్ పెయిన్ ఉంటుంది అబ్డామెన్, వెయిట్ లాస్ అయిపోతున్నారు. వీళ్ళందరూ పొటెన్షియల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్. వీళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్క్రీనింగ్ చేయడానికి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిసిలు కూడా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మనం ఫర్దర్ ఇమేజింగ్ చేయొచ్చు. ఇంకా ప్యాంక్రియాస్ ఏమైనా మనకి అబ్నార్మల్గా ఉందని తెలిస్తే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి క్యాన్సర్ ఏమైనా ఉందా అని డిటెక్ట్ చేయొచ్చు.